CNN నేను లక్ష్మీనాగ్ నరహరి శెట్టి. హెడ్లైన్స్ చూద్దాం. కేంద్ర మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి జరిపిన చర్చలు ఫలప్రదం. మెట్రో ఫేజ్ 1 వాల్యుయేషన్, ఫేజ్ 2 విస్తరణకు కన్సల్టెంట్ నియామకం. రైతు నేస్తం ద్వారా విత్తన మేళాలకు శ్రీకారం చుట్టిన ఉత్తమ్ తుమ్మల. ఢిల్లీలోని తెలంగాణ భవన్ నుంచి ఆన్లైన్ ద్వారా ప్రారంభించిన మంత్రులు. సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో కీలక పరిణామం. సస్పెండెడ్ సిఐ నాగరాజును అదుపులోకి తీసుకున్న సిట్ అధికారులు. అవినీతిని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదు. ప్రజాధనాన్ని కాపాడటంలో రాజీ పడే ప్రసక్తి లేదన్న సీఎం విజయ్. తమిళనాడు అసెంబ్లీ వేదికగా రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారాయి. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులే అవుతుందని అప్పుడే విమర్శలు చేయడంపై ఆయన మండిపడ్డారు. మార్పు చూపించడానికి తమకు కొంత సమయం ఇవ్వాలని కోరారు. అవినీతిని ఏమాత్రం సహించేది లేదని విజయ్ స్పష్టం చేశారు. సిద్ధాంతపరంగా బీజేపీని వ్యతిరేకిస్తామని సంచలన ప్రకటన చేశారు. ప్రత్యర్థులు తమను చూసి ఎందుకు భయపడుతున్నారంటూ అసెంబ్లీలో ఆయన ప్రశ్నించారు. அனுப்பி வச்சோம் அப்படின்றாங்களே, அனுப்பி வச்சவங்களுக்கு மினிஸ்ட்ரியில இடம் கொடுத்தா ஏன் கதறீங்க? பைசா கூட தொடமாட்டோம், தொடவும் விடமாட்டோம், தொட்டா விடமாட்டோம், இதுக்கு முன்னாடி தொட்டவங்களையும் விடமாட்டோம். ஒவ்வொரு ஊழலா வெளியில வரும் போலே ஒவ்வொரு வேஷமா கலைஞ்சிரும் போல బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక భేటీలు ముగించుకున్నారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ భేటీలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, అశ్విని వైష్ణవ్ కూడా పాల్గొన్నారు. హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2 విస్తరణతో పాటుగా రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక పట్టణాభివృద్ధి ప్రాజెక్టులు, ఐఆర్ఎఫ్సి లోన్స్ అంశాలపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక భేటీలు ముగించుకున్నారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ భేటీలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, అశ్విని వైష్ణవ్ కూడా పాల్గొన్నారు. హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2 విస్తరణతో పాటు రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక పట్టణాభివృద్ధి ప్రాజెక్టులు, ఐఆర్ఎఫ్సి లోన్ అంశాలపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు.
తెలంగాణ వ్యాప్తంగా రైతులకు మేలు చేకూర్చేలా ప్రభుత్వం విత్తన మేళాను ప్రారంభించింది. ఢిల్లీలో పర్యటిస్తున్న తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ఆన్లైన్ ద్వారా రైతు నేస్తం విత్తన మేళాను అధికారికంగా ప్రారంభించారు. ఇవాటి నుంచి ఈ నెల 30వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2601 రైతు వేదికల్లో ఈ మేళాలు జరగనున్నాయి. రైతులకు 7 రకాల సన్నవరి వంగడాలకు బోనస్ ప్రకటించడంతో పాటుగా శాస్త్రీయ సాగు పద్ధతులపై అవగాహన కల్పించనున్నారు. తెలంగాణ వ్యాప్తంగా రైతులకు మేలు చేకూర్చేలా ప్రభుత్వం విత్తన మేళాను ప్రారంభించింది. ఢిల్లీలో పర్యటిస్తున్న తెలంగాణ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ఆన్లైన్ ద్వారా రైతు నేస్తం విత్తన మేళాను అధికారికంగా ప్రారంభించారు. ఇవాటి నుంచి ఈ నెల 30వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2601 రైతు వేదికల్లో ఈ మేళాలు జరగనున్నాయి. రైతులకు 7 రకాల సన్న వరి వంగడాలకు బోనస్ ప్రకటించడంతో పాటుగా శాస్త్రీయ సాగు పద్ధతులపై అవగాహన కల్పించనున్నారు. తగ్గట్టుగా కార్తీక తగ్గట్టుగా రైతులు ముందుకెళ్లాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. మాకు 11 గంటలకి వేరే మంత్రి గారి దగ్గర అపాయింట్మెంట్ ఉంది కాబట్టి ఎక్కువసేపు మీతో ఉండేదానికి అవకాశం లేకపోయినందుకు క్షమించమని కోరుకుంటూ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. అందరికీ నమస్కారం. నిజామాబాద్ జిల్లా ఎక్సైజ్ శాఖలో ఏసీబీ సోదాలు కలకలం రేపుతున్నాయి. ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారన్న ఫిర్యాదుతో ఎక్సైజ్ సూపరింటెండెంట్ కొమ్మూరి మల్లారెడ్డి నివాసాలు, కార్యాలయాలపై ఏసీబీ అధికారులు ఏకకాలంగా దాడులు నిర్వహించారు. నిజామాబాద్ సుభాష్ నగర్లో ఈఎస్ కార్యాలయం, శ్రీనగర్లోని ఆయన అద్దె ఇల్లే కాకుండా మల్లారెడ్డి స్వస్థలమైన జనగామ మరియు హైదరాబాద్లో నివాసాల్లోనూ సోదాలు కొనసాగుతున్నాయి. నిజామాబాద్ జిల్లాలో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న మల్లారెడ్డి మద్యం, కల్తీ కల్లు మాఫియా నుంచి భారీగా మామూళ్లు వసూలు చేసినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. సూపర్ రూమ్ కడుపు పోయింది. ఇప్పుడు దిగండి మా పీపీ గారు లేరు ఇక్కడ. సో మా పీపీ గారే మాకు ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సంచలనం సృష్టిస్తున్న సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ అధికారులు దూకుడు పెంచారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సిఐ నాగరాజును సిట్ అధికారులు అరెస్టు చేశారు. అంతకుముందు నాగరాజు నివాసానికి అధికారులు వెళ్లగా ఆయన మద్దతుదారులు లోపలికి వెళ్లకుండా అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. అయితే పోలీసులు మద్దతుదారులను చెదరగొట్టి సిఐని అదుపులోకి తీసుకున్నారు. కాగా కృష్ణలంక పిఎస్లో మే 1 నుంచి జూన్ 1 వరకు నెల రోజుల పాటు సీసీటీవీ ఫుటేజ్ మాయం కావడం సంచలనంగా మారింది. కోర్టు ఆదేశాల కంటే ముందే సిఐ నాగరాజు ఈ కీలక ఆధారాలను మాయం చేశారనే ఆరోపణలు వస్తున్నాయి.
సంచలనం సృష్టించిన సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ అధికారులు దూకుడు పెంచారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సిఐ నాగరాజును సిట్ అధికారులు అరెస్టు చేశారు. ఈ విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాఘవ అందిస్తారు ఫోన్ ద్వారా. రాఘవ, చెప్పండి, ఎట్టికేలకు నాగరాజును సిట్ అధికారులు అరెస్టు చేశారు కదా, అక్కడ వాతావరణం ఏంటి? ఎస్, చెప్పండి రాఘవ. కృష్ణ లాకప్ డెత్ కేసు సిట్ అధికారులు దూకుడైతే పెంచారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాఘవ అందిస్తారు. రాఘవ, చెప్పండి, ఎట్టకేలకు నాగరాజును అరెస్ట్ చేశారు కదా పోలీసులు, అక్కడ పరిస్థితి ఎలా ఉంది? ఓకే, థ్యాంక్ యూ లక్ష్మీ నాయక్. సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో కీలక పరిణామం చెలగుతుందని చెప్పుకోవచ్చు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సస్పెండ్ అయిన కృష్ణలంక సిఐ నాగరాజుని శిక్ష అధికారులు తాజాగా అరెస్ట్ చేశారని చెప్పుకోవచ్చు. అంటే సింగనగర్లోనే ఆయన ఇంటికి చేరుకొని అక్కడ బృందం అక్కడే నాగరాజుని అదుపులో తీసుకున్నట్టుగా మనకు సమాచారం తెలుస్తుంది. ఏదేమైనటికీ ఈ గత 4 రోజులుగా తీవ్రంగా సంచలనంగా మారిన సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కృష్ణలంక సస్పెండ్ అయిన సిఐ నాగరాజు తాజాగా చిట్టు అధికారులు కూడా అరెస్ట్ చేసినట్టు కూడా ఉంది. ఉదయం సింగనగర్ లో ఉన్న ఆయన నివాసానికి చేరుకున్న చిట్టు బృందం నాగరాజును అదుపులో తీసుకుని అక్కడ తరలించారు. అయితే ఆయన అరెస్ట్ చేసిన సమయంలో అక్కడ హైటెన్షన్ వాతావరణం తీసుకుంది. అంటే ఆయన సిఐ నాగరాజు అరెస్ట్ చేసినందుకు వచ్చిన పోలీసులు నాగరాజు మద్దతుదారులు కూడా స్థానికులు కూడా అడ్డుకున్నారు. అయితే ఆయన అరెస్ట్ కూడా చేయొద్దంటూ ఆందోళనకు దిగారు. నినాదాలతో చేస్తూ పోలీసులకు అడ్డు తగిలారు. దీంతో ఆందోళనకాలను చెదరబెట్టిన పోలీసులు నాగరాజు ఇంట్లోకి వెళ్లి ఆయన అదుపులో తీసుకున్నారు. అయితే నాగరాజు ఇంటికి స్థానికులు పెద్ద సంఖ్యలో తల్లి వస్తుండటంతో కూడా ముందస్తు జాగ్రత్తగా ఆ ఏరియాలో కూడా సెక్యూరిటీని కూడా ప్రభుత్వం పెట్టినట్టు కూడా తెలుస్తుంది. సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో తల్లి చేసిన కంప్లైంట్ ఆధారంగానే ఈ కేసులో బిఎన్ఎస్ యాక్ట్ లో సెక్షన్ 103, సెక్షన్ 127, సెక్షన్ 127 సెక్షన్ గా పోలీసులు నమోదు చేశారు. అంటే దీంట్లోగా మొదటి చెప్పుకోవాలంటే మొదటిగా 103 సెక్షన్ అంటే ఇది హత్య కేసుగా, దీని ఫలితంగా జీవిత ఖైదీ అని. మరో కేసు 127 అనేది ఒక వ్యక్తిని 10 రోజుల కన్నా ఎక్కువ అక్రమంగా నిర్బంధిస్తే ఈ సెక్షన్ నమోదు చేస్తారని కూడా, నేర రోజు అయితే కూడా 5 సంవత్సరాల జైలు శిక్ష పడుతుందని కూడా తెలుస్తుంది. అంటే ఎవరైనా సరే ఎక్కడ బంధించారో బయటకు తెలియకుండా, కుటుంబానికి లేదా పబ్లిక్ సర్వెంట్ కూడా తెలియకుండా దాచిపెట్టడం నిర్బంధిస్తే ఈ సెక్షన్ వర్తిస్తుందని కూడా లాయర్లు చెప్తున్నట్టుంది. దీని సాధారణ అదనంగా 3 సంవత్సరాల జైలు శిక్ష కూడా జరిమానా పడే అవకాశం కూడా ఉంటుంది. ఏదేమైనా చెప్తుంది, అయితే ఈ సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో మొదటి నుంచి కూడా నాగరాజు పాత్ర తీవ్ర ఆరోపణలు కూడా వచ్చాయి. సాయి కృష్ణ తల్లి కూడా అప్పుడే కృష్ణలంక సిఐగా ఉన్న నాగరాజుని తన కొడుకుని టార్చర్ చేస్తుందని కూడా ఆరోపించినట్టు తెలుస్తుంది. కొడుకు ఆసూతి కోసం కూడా ఆమె ఎబిఎన్ కార్బన్ పిటిషన్ వేసిన హైకోర్టు కూడా వెళ్లారు. ఈ వివాదం రోజు రోజుకి పెద్దతో అవుతుంటూ ప్రభుత్వం కూడా సిట్ ఏర్పాటు చేసిందని చెప్పుకోవచ్చు. చివరికి ఇప్పుడు సిట్ విచారణలో కూడా కొన్ని కీలక వివరాలు కూడా బయటికి రావడంతో నాగరాజును అరెస్ట్ తీసుకెళ్లి సిట్ అధికారులు ఇప్పుడు త్వరలో సాయంత్రం దాకా విచారించి కోర్టుకు హాజరుపరచడం కూడా తెలియపడుతున్న సమాచారం. లక్ష్మీనాగు. థ్యాంక్ యూ రాఘవ.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాకినాడ జిల్లా తునిలో సంచలనం సృష్టించిన చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసులో సరికొత్త ట్విస్ట్ వెలుగు చూస్తుంది. గత 17 రోజులుగా పాప కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నా ఇప్పటి వరకు ఎలాంటి జాడ లభించలేదు. ఒక్క క్లూ కూడా దొరక్కపోవడంతో పోలీసులు అయోమయంలో పడ్డారు. ప్రస్తుతం టెక్నికల్ ఎవిడెన్స్ను పోలీసులు క్రాస్ చెక్ చేస్తున్నారు. 2 రోజుల క్రితం విజయవాడ DIG ఆఫీస్ నుంచి వచ్చిన ప్రత్యేక టెక్నికల్ బృందం కేసును క్షుణ్ణంగా పరిశీలించింది. తాజాగా సిసి ఫుటేజ్ ఆధారంగా కేసును కిడ్నాప్ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. జీడి పిక్కల కోసం వచ్చే సంచార జాతుల వ్యక్తులు ఎవరైనా పాపను ఎత్తుకెళ్లారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఈ కేసులో కీలకమైన కుక్క పోస్టుమార్టం రిపోర్టుపై ఉత్కంఠ కొనసాగుతుంది. ఈ రిపోర్టు రావడానికి మరో 3 రోజుల సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కాకినాడ నుంచి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, మీ దగ్గరున్న తాజా సమాచారం ఏంటి? చిన్నారి జ్ఞానేశ్వరి గురించి అసలు ఏం ఆధారాలు దొరికే అవకాశం ఉంది? థ్యాంక్ యూ లక్ష్మణ. తుని చిన్నారి జ్ఞానేశ్వరి మిస్ అయిన నేటికి 17 రోజులు కావస్తుంది. జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు ఇప్పటికీ మిస్టరీగానే కొనసాగుతుందని చెప్పవచ్చు. చిన్నారి అదృశ్యమై 17 రోజులు గడిచినా ఇప్పటి వరకు కూడా ఎలాంటి ఆచూకీ కూడా లభించలేదు. పాప కోసం పోలీసులు అయితే ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టిన కూడా ఇప్పటి వరకు ఒక కీలకమైన ఆధారం కూడా దొరకలేదని చెప్పవచ్చు. ఇప్పటి వరకు సేకరించిన టెక్నికల్ ఎవిడెన్స్ ను అధికారులు మరోసారి క్రాస్ చెక్ చేస్తున్నారని చెప్పవచ్చు. అలాగే ఇది ఇలా ఉండగా 2 రోజుల క్రితం విజయవాడ DIG కార్యాలయం నుంచి వచ్చిన ప్రత్యేక టెక్నికల్ బృందం కేసుకు సంబంధించిన వివరాలను సమగ్రంగా పరిశీలించి తాజాగా లభించిన CCTV ఫుటేజ్ ఆధారంగా కిడ్నాప్ కోణంలో కూడా దర్యాప్తు ముమ్మరం చేశారని చెప్పవచ్చు. ముఖ్యంగా సంచార జాతులకు సంబంధించిన చెందిన వ్యక్తులు చిన్నారిని ఎత్తుకెళ్లారా ఉండొచ్చని కూడా అనుమానం ఆ కోణంలో కూడా చూస్తున్నారు, ఆరాధిస్తున్నారని చెప్పవచ్చు. అలాగే జీడి పిక్కల సేకరణ కోసం ఆ ప్రాంతానికి వచ్చిన కొందరి కదలికలపై కూడా విచారణ కూడా కొనసాగుతుందని చెప్పవచ్చు. మరోవైపు కేసులో కీలకంగా భావిస్తున్న కుక్క పోస్ట్ మార్టం రిపోర్ట్ కోసం అధికారులు ఎదురు చూస్తున్నారు. ఆ నివేదికలో మరో 3 రోజుల్లో వచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. మొత్తం మీద చిన్నారి జ్ఞానేశ్వరి కేసులో ప్రతి కోణాన్ని కూడా పరిశీలిస్తూ పోలీసులు ఎప్పటికప్పుడు దర్యాప్తులతో కొనసాగుతున్నారని చెప్పవచ్చు. లక్ష్మణ, థ్యాంక్ యూ శ్రీనివాస్. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలో ఉద్రిక్త యూరియా యాప్ను తక్షణమే ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులు వంట వార్పు కార్యక్రమానికి పిలుపునిచ్చారు. అయితే ఈ కార్యక్రమానికి తరలి వస్తున్న రైతులను బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అడ్డుకుని భారీగా అరెస్టు చేశారు. తాడ్వాయికి ఎవరూ రాకుండా అన్ని వైపులా పోలీసులు భారీగా పికెటింగ్ ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో పోలీసులను తప్పించుకుని తాడ్వాయి చేరుకున్న ఎర్రపహాడ్ సొసైటీ చైర్మన్ కపిల్ రెడ్డి పెట్రోల్ బాటిల్తో రోడ్డుపైకి రావడంతో కలకలం రేగింది. వెంటనే పోలీసులు ఆయన అరెస్టు చేశారు. అలాగే రైతు వేషంలో నిరసన స్థలానికి చేరుకున్న మాజీ ఎమ్మెల్యే జాజల సురేందర్ను సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంకా 2 సంవత్సరాలు గ్రామాల్లో తిరగని మీకు నువ్వు పోలీసులు పెట్టుకుని రావాలి. తీసుకో సనత్నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జి కోట నీలింపై బీఆర్ఎస్ నేత సురేష్ గౌడ్ చేసిన అనుచిత వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. ఒక మహిళ అని కూడా చూడకుండా ఇష్టానుసారంగా మాట్లాడిన సురేష్ గౌడ్ను వెంటనే అరెస్టు చేయాలంటూ కాంగ్రెస్ శ్రేణులు SR నగర్ పోలీస్ స్టేషన్ సమీపంలో భారీగా నిరసనకు దిగారు.
రంగంలోకి దిగిన పోలీసులు నిరసనకారులను అరెస్టు చేసి సనత్ నగర్ పోలీస్ స్టేషన్కు తరలించారు. మహిళలను గౌరవించని సురేష్ గౌడ్ను వెంటనే పార్టీ నుంచి తొలగించాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. నమస్కారం. ఇవాళ చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ఈరోజు ఒక మహిళకు నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్న సురేష్ గౌడ్ బీఆర్ఎస్. యాక్చువల్గా బీఆర్ఎస్ పార్టీలో ఆడవాళ్ళకు రక్షణ లేదు, నోటికి వచ్చినట్టు తిడతారు. వాళ్ళకు తిట్టడం ఆడవాళ్ళకు అలవాటు అయిపోయింది. పక్కన నెట్టేస్తారు, తిట్టేస్తారు, నోటికి వచ్చినట్టు మాట్లాడతారు. ఈ సురేష్ గౌడ్ ఎట్లా అంటే అట్లా మాట్లాడారు ఒక మహిళ గురించి. ఇంకో మహిళ వచ్చి ఆయనకు సపోర్ట్ చేస్తుంది. ఇది ఎక్కడి వరకు సమంజసం? అరే ఆ సొంత పార్టీలో వాళ్ళ ఆడపడుచుకే రక్షణ లేదు, నోటికి వచ్చిన తిట్టిండ్రు, తీసేసిండ్రు ఆమెకు పార్టీలకు వెళ్ళి. వేరే పార్టీ మహిళకి ఏమని రెస్పెక్ట్ ఇస్తారు వాళ్ళు? ఈరోజు మా సనత్ నగర్ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్కే నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అంత పెద్ద గొప్ప మహిళకే మాకేముంటుంది ఇంకా రక్షణ? మాకు ఇలా బిహేవ్ చేస్తారు మాత్రం వాళ్ళు? మాకుందా? రోడ్డు మీద మాకు కూడా రేపు ఏమైనా చెప్పగలుగుతారు వాళ్ళు. ప్రెజర్ పెడితే ఆడోళ్ళం. ఎందుకంటే ఒక మహిళకి అంత గొప్ప వ్యక్తురాలకే ఆమెకే రక్షణ ఇవ్వకుండా నోటికి వచ్చినట్టు తిట్టే రేపు మా సామాన్య ప్రజలకు ఏముంటుంది? యాక్చువల్గా వీళ్ళ దగ్గర ఒక మర్యాద అన్నట్టు లేదు, ఏం లేదు. ఆయనకు నోటి దూల ఎక్కువ ఉంది. సురేష్ గౌడ్కి డబ్బు అహంకారం ఉన్నది. ఆ అహంకారము పార్టీ బలం చూసుకొని 10 ఏళ్ళు ఇట్లనే చేశారు, ఇప్పుడు ఇలానే చేస్తున్నారు. వాళ్ళకి ఇలాగైనా కట్టడి కావాలనేసి మేము పోరాడి ఆయనకు రిమాండ్కి పంపించాం. ఇంకా ఆయనకు జైలు వేస్తే మేము చాలా మహిళలందరూ చేస్తాం. రేపు ఒకవేళ జైల్లో ఉన్నాడని తెలియదు. 15th జూన్ రోజు సురేష్ గౌడ్ అనే బీఆర్ఎస్ లీడర్ మీద మేము కంప్లైంట్ ఇచ్చాము. మా మేడం డాక్టర్ కోట నిల్మ గారి మీద నుంచి వ్యాఖ్యలు చేసినట్టు మాకు ప్రూఫ్స్ ఉన్నాయి. ఆధారాలతో పాటు మేము ఇవాళ స్టేషన్లో 15th రోజు ఇచ్చాము కంప్లైంట్. ఇంకా యాక్షన్ తీసుకోవట్లేదని చెప్పేసి ఇవాళ సిఐ గారి దగ్గర వెళ్ళడం జరిగింది. సో ఇంకా యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి మేము కాంగ్రెస్ నేతలందరం కలిసి ధర్నా చేయడానికి ముందు సీనియర్ లీడర్షిప్ కానీ ఎవరు ఖండించట్లేరు. వాళ్ళకి సపోర్ట్గా వచ్చి పిఎస్లో వచ్చి నిల్చున్నారు. మాకు అదే కొంచెం బాధ అనిపిస్తుంది. మహిళల మీద ఇట్లా అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఇలా చేస్తారా? సపోర్ట్ చేస్తారా? ఏ పార్టీ అయితే ఏంది? పార్టీ అనేది చూస్తామా? పార్టీ అనేది చూడొద్దు. మహిళల మీద ఇట్లా వ్యాఖ్యలు చేసినప్పుడు ఖచ్చితంగా అందరూ ఒకటే దాన్ని ఖండించాలి, వాళ్ళని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి. అలా ఏం చేయకుండా ఇలా చేయడం చాలా తప్పు అనిపించింది. నమస్కారం. ఇవాళ చాలా బాధాకరమైన విషయం ఏంటంటే కామారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్ నాయకులు ముందస్తు అరెస్టులు కలకం రేపుతున్నాయి. తాడ్వాయి మండల కేంద్రంలో రైతుల సమస్యలపై బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించి తలపెట్టిన ధర్నాకు మద్దతు తెలిపేందుకు వెళుతున్న పట్టణ బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అరెస్టు చేసి పిఎస్కు తరలించారు. ప్రభుత్వ వైఖరిపై బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అర్ధరాత్రి నుంచి తమను అక్రమంగా అరెస్టు చేసినంత మాత్రాన రైతుల పక్షాన చేసే పోరాటాలను ఆపలేరని చెప్పుకొస్తున్నారు. నిజంగా చెప్పాలంటే రైతుకు ఎంత అవసరం ఉంటే అంత యూరియా గవర్నమెంట్ సప్లై చేయాలా. గతంలో మా బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు, కేసీఆర్ గారు సీఎం ఉన్నప్పుడు రైతులకు ఇంటికి ఆటోకు ఫోన్ చేసి చెప్తే రైతు ఇంటికాడ తీసుకొచ్చి యూరియా బస్తాలు దించిపోయిన పరిస్థితి నుంచి రైతు యాప్ దాకా తీసుకొచ్చిండ్రు. ఈ యాప్ దొంగ యాప్. ఏంటంటే యాప్లో బుక్ చేసుకుంటే నాకు రాలేదు, నేను అక్కడికి పోతే కూడా ఇయ్యరు అని రైతును ఇంటికాడ కట్టడి చేయడానికి లైన్లలో పడితే ఈ గవర్నమెంట్ సిగ్గుపోతుంది. లైన్లలో పడి రైతులు ఇబ్బంది పడ్డ వీడియోలు ప్రెస్ ద్వారా కానీ అందరి ద్వారా రైతులు కోపానికి గురవుతున్నారని చెప్పి అక్కడ నిలబడకుండా వాళ్ళని అక్కడికి లైన్లకు తీసుకురాకుండా ఎట్లా కట్టడి చేయాలని ఒక దొంగ ఆలోచించుకుని ఈ యాప్ తయారు చేశారు. ఈ యాప్ అనేది ఇమీడియట్లీ తొలగించాలి. రైతులకు ఎంత అవసరం ఉన్న యూరియాను అంతా సప్లై చేసి గవర్నమెంట్ వాళ్ళని ఆదుకోవాలా. అనవసరమైన యాపులు పెట్టి రైతులను ఇబ్బంది పెడితే వచ్చే రానున్న కాలంలో ఈ గవర్నమెంట్ 100% రైతు ఆగ్రహానికి గురై ఖచ్చితంగా ఈ సీఎం గారు కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ కూలిపోవడం ఖాయం. తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం చేయాలంటూ కుత్బుల్లాపూర్ వేదికగా ఉద్యమకారులు గళమెత్తారు. జూలై 2వ తేదీన ఉప్పల్ భవగాయత్లో నిర్వహించనున్న తెలంగాణ ఉద్యమకారుల భూపోరాట కార్యక్రమానికి కుత్బుల్లాపూర్ నుంచి ఉద్యమకారులు భారీగా తరలివచ్చారని పిలుపునిచ్చారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం కమిటీల పేరుతో కాలయాపన చేస్తూ ఉద్యమకారులను విస్మరిస్తుందని నేతలు మండిపడ్డారు. తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవితమ్మ గారు జూలై 2 భూపోరాటానికి పిలుపునివ్వడం జరిగింది, ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారులకు హామీలిచ్చి
250 గజాల స్థలం ఇస్తాము, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తాము, 25,000 పెన్షన్ ఇస్తాము గుర్తించాలి. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 1200 అమరవీరులు అని చెప్పి మనమే చెప్పినాం, కానీ 580 మందిని మాత్రమే గుర్తించారు. ఇది అన్యాయం, అందరికీ జరగాలి అని చెప్పి కాంగ్రెస్ మాట నిలబెట్టుకోవాలని చెప్పి ఎన్నో ఆత్మీయ సమావేశాలు, ఎన్నో సమావేశాలు కూడా ఏర్పాటు చేసి డెడ్లైన్ కూడా విధించడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వం నిమ్మక నీరెత్తనట్టు విధంగా ఉద్యమకారులను పట్టించుకోకుండా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇక లాభం లేదు. గతంలో మన రాష్ట్రం కోసం ఉద్యమం చేసినాం, ఈరోజు మన కోసం మనమే ఉద్యమం చేసుకోవాలని ఉద్యమకారులంతా ఏకం చేసి భూపోరాటానికి పిలుపునివ్వడం జరిగింది. తెచ్చుకున్నామో ఆ ఆకాంక్షలను విస్మరించి ఉద్యమకారులకు అన్యాయం చేసిందో, ఉద్యమకారులకు మేమేదో చేస్తాము, ఉద్యమకారులకు మేము ఇల్లు ఇస్తాము, ఉద్యమకారులకు మేము పెన్షన్లు ఇస్తాము, గుర్తింపు కార్డులు ఇస్తాము అని చెప్పేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కూడా 3 సంవత్సరాలు గడిచినా కూడా ఇంకా కూడా ఉద్యమకారులకు న్యాయం చేయకపోవడం, ఆ బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ ఆకాంక్షలను విస్మరిస్తే ఈ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వాదాన్ని, తెలంగాణ అస్తిత్వాన్నే వీళ్ళు మర్చిపోయి ఈరోజు సమైక్యవాదులతోని జతగట్టి ఈ ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. పోలవరం జిల్లా మారేడుమిల్లి మండలం తేనెల మామిడి గిరిజన గ్రామంలోని ప్రజలు మంచినీటి కోసం అల్లాడిపోతున్నారు. ఏళ్ల తరబడి గిరిజనులు వాగు దాటి 2 కిలోమీటర్ల మేర దట్టమైన అటవీ ప్రాంతంలోకి నడిచి వెళ్లి మంచినీళ్లు తెచ్చుకోవాల్సిన దుస్థితి నెలకొంది. కొండ ప్రాంతంలోని బండరాళ్ల మధ్య నుండి వచ్చే ఊట నీటిని ఒక గొయ్య చేసుకుని బిందెలతో తోడుకుంటూ జీవనం సాగిస్తున్నారు. రాబోయే వర్షాకాలంలో వాగులు, కాలువలు ఉధృతంగా ప్రవహిస్తే అసలు మంచినీరు దొరకక ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సి వస్తుందని గిరిపుత్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మాకి ఆ సోలార్ ఇచ్చారండి, సోలార్ కూడా మాకే పోయిందండి, అది కూడా నీరు లేదండి. పోయి ఇంటికి ఒక కుళాయి మధ్యలో ఒక మాకే పోయిందండి, తెచ్చిన బాగుపడతలేదండి. ఇంటికి కుళాయి వేసుకున్నది పోయి చెప్పడమ్మా మాకు ఇంత కష్టంలోనే ఉన్నాము, ఎవరు కూడా పట్టించలేదు. కలెక్టర్ దగ్గరికి, డిఓ గారికి, అందరికి మేము ఇంత కష్టంలో ఉన్నాము. వాగు దాటి మాకు సినిమా నీరుకు వస్తున్నాము, వస్తున్నామండి. మాకు మంది మరి మేము మేమే ఇబ్బంది పడుతుందండి. మరి ఆ కాలువ వచ్చాక మేము ఆ ఊట నీళ్ళు కూడా ఇబ్బంది అండి మాకు తాగడానికి. మాకు వంట కూడా అవ్వదండి. అప్పుడు మార్కాపురం జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపో ముందు రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు జేఏసీ ఉద్యోగ సంఘాల నాయకులు ధర్నా చేపట్టారు. ఆర్టీసీ బస్సులను ప్రైవేటు పరం చేయడం వలన ప్రజలతో పాటు ఉద్యోగులు కూడా ఇబ్బందులు పడతారని జేఏసీ నాయకులు జనార్దన్ గుర్తు చేశారు. స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలకు మంచి జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. అలాగే ఆర్టీసీ ఉద్యోగస్తులు మాత్రం ఎన్నో బాధలు పడుతూ ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొచ్చి దిశగా కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. నిర్వహించాలి విద్యుత్ బస్సులు నేరుగా ఆర్టీసీనే కేటాయించాలి. ఆర్టీసీలకే విద్యుత్ 24 ఆర్టీసీలో ఉన్నటువంటి అన్ని సభాముఖంగా తెలియపడుతున్నదేమనగా ఎలక్ట్రికల్ బస్సులకు ఏ యూనియన్ కూడా వ్యతిరేకం కాదు. అన్ని యూనియన్లు కలిసి 16వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు జోనల్లో కమిటీ తరఫున ప్రతి ఒక్క జోనల్లో సన్నాహ సభలు చేసి ఉన్నారు. 23, 24 తారీఖులు 2 రోజులు గేట్ మీటింగ్, ఎర్ర బ్యాడ్జీలు పెట్టేసి స్టేట్ కమిటీ మేరకు జేఎన్టీ యాక్షన్ కమిటీ తరఫున ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఎలక్ట్రికల్ బస్సులు నిర్వహించడం మాకేం అభ్యంతరం లేదు, కాకపోతే ఆర్టీసీ ద్వారానే కొనుగోలు చేసి బస్సులు తిప్పాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందువల్లంటే కేంద్రం ఇచ్చే సబ్సిడీ పోను, మిగతా సబ్సిడీ పోను మనము ఆర్టీసీ ద్వారానే కొనుగోలు చేసి నిర్వహించాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. శ్రీశక్తి వల్ల అనేక ఒత్తిళ్లకు లోనై వర్కర్లు, ఉద్యోగస్తులు బాగా ఒత్తిడిగా ఉద్యోగం చేస్తున్నారు. ఈ బస్సులు సరిపోక 4,000 కొత్త బస్సులు కొనుగోలు చేసి ఆర్టీసీ ద్వారా కొనుగోలు చేయమని డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే ఇప్పటికే 10,000 మంది ఉద్యోగస్తులు తక్కువగా ఉన్నారు. ఇప్పుడు కొనుగోలు చేసే బస్సులు అయితేనే 15,000 మంది కొత్త ఉద్యోగాలు తీసుకొని కొత్తగా రిక్రూట్మెంట్ జరిగినప్పుడు గవర్నమెంట్ కూడా మంచి పేరు వస్తుంది. కాబట్టి నిరుద్యోగంలో ఉద్యోగాలు ఇచ్చినట్టు అవుతుంది. సంక్షేమం కూడా, ఆర్టీసీ సంక్షేమం కూడా కోరుకున్నట్టు అవుతుంది. ఇలాగే 4 డిపోలు ఇప్పుడు మూతపడి ఉన్నాయి. ఆ మూతపడిన డిపోలు కూడా పునరుద్ధరించి ఎలక్ట్రికల్ బస్సులు ఆర్టీసీ ద్వారా కొనుగోలు చేయాలని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియపరుస్తున్నాం.
ఇంతవరకు ఎటువంటి కమిటీ వేయకుండా కాలయాపన చేస్తా ఉన్నారు. కమిటీ వేసి 12 పిఆర్సీ కమిటీ వేసి ఐఆర్ ప్రకటించి 4 డిఏలు ఇవ్వాలి, ఇంతవరకు ఇవ్వలేదు. 4 డిఏలు కూడా ఇవ్వాలని చెప్పేసి సభాముఖంగా తెలియపరుచుకుంటున్నాం. ఉద్యోగులు రావాల్సినవి కాకుండా ప్రజల సౌకర్యార్థం కోసము బస్సులను కొనుగోలు చేయాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం. సంస్థను నిర్విరామం చేయకుండా సంస్థ అభివృద్ధి కోసము కొత్త బస్సులు కొనుగోలు చేసి కొత్తగా ఉద్యోగాలు చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నామే కానీ కేవలం ఉద్యోగస్తుల శ్రేయస్సు కోరమే కాకుండా అందరి అభిప్రాయం మేరకు అన్ని యూనియన్లు కలిసి ఏకాభిప్రాయంతో ఈ కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. ఈ రోజు రేపు చేసే ధర్నా కార్యక్రమానికి జయప్రదం చేశారు. అలాగే ప్రజలకు కూడా ఈ ఉద్యోగస్తులు ఎవరు వాళ్ళ జీతాల కోసమే కాదు ఆర్టీసీ సంక్షేమం కోసం చేస్తున్నారు. స్త్రీశక్తి వల్ల అనేక ఇబ్బంది పడుతూ ఉద్యోగాలు చేస్తూ ఉన్నాము. ఇప్పుడు ఉన్న బస్సులలోనే 100 మంది 120 మంది బస్సులు ప్రయాణం చేస్తా ఉన్నారు. ఎలక్ట్రికల్ బస్సులు వస్తే